శృంగేరి పీఠాధిపతి సలహాలు సూచనల మేరకు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి తెలిపారు. శృంగేరి పీఠాధిపతి సూచనలు సలహాల మేరకే అన్ని రకాల అనుమతులతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తర పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆలయ ఓపెన్ స్లాబ్లో మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధునాతన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకుల బృందం శృంగేరి పీఠాధిపతిని కలిసి అనేక సందేహాలను నివృత్తి చేసుకున్న అనంతరమే ఆర్కిటెక్ట్ ప్లానింగ్ డిజైన్ నమూనాలు రూపొందించినట్లు తెలిపారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు చేపట్టబోతున్న సందర్భంగా జూన్ 15వ తేదీ నుండి భక్తులకు భీమేశ్వర ఆలయంలో దర్శన సదుపాయాలు కల్పిస్తున్నామని, భక్తులు ఎలాంటి అభద్రతా భావానికి ఆందోళనకు గురికావద్దని కోరారు. ప్రధాన అర్చకులు శరత్ మాట్లాడుతూ ఆలయ విస్తరణ కోసం శృంగేరి పీఠాధిపతిని 4 సార్లు కలిశామని, రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత ప్రాచీనమైనదనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆలయంలోని మూర్తులను కదిలించకుండా విస్తరణ పనులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ప్రతినిత్యం ఏకాంత పూజలు కొనసాగుతాయని, నిర్మాణ సమయంలో ప్రజలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పిస్తున్నామని వివరిస్తూ కోడెమొక్కులు, అభిషేకాలు, అర్చనలు కొనసాగుతాయని వివరించారు. ఎందుకంటే ఇప్పుడున్న ఆలయం ఏమాత్రం కూడా వేల సంఖ్యలో దేవాలయానికి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన పండుగలు శివరాత్రి, శివ కళ్యాణం, కార్తీక మాసం, శ్రవణ మాసం ఇట్లాంటి పండుగలలో జనాలు వేల సంఖ్యలో రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో దర్శనం సమయానుకూలంగా మేము కల్పించలేక ఆలయాన్ని 24 గంటలు కూడా మేము తెరిచి ఉంచి భక్తులకు దర్శన సదుపాయాలు, అలాగే కోడెమొక్కు కూడా భక్తులకు తీర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనించి ఆలయ వైదిక బృందం వారితోటి మేము చర్చించిన తర్వాత ఈ ఆలయాన్ని విస్తీర్ణం చేసినతో భక్తులకు అన్ని రకాలైన సదుపాయాలు కలుగుతాయని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయంలోనే భాగంగా ప్రభుత్వం శృంగేరి పీఠాధిపతి వారిని కూడా ఈ విషయం గురించి చాలా మార్లు సంప్రదించి వారి యొక్క అనుమతులు కూడా తీసుకొని ఈ యొక్క ఆలయ విస్తీర్ణం, అలాగే వేములవాడ పట్టణంలో కూడా రోడ్లు చాలా చిన్నగా ఉండడం కూడా ఈ భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి దృశ్యాలు కానీ, షెడ్స్ కానీ, ఇంకా నిర్మాణ పనులన్నీ కూడా అక్కడ చేసుకోవాల్సి ఉంది. దాని యొక్క అనుమతుల కోసం దేవాదాయ కమిషనర్ గారికి కూడా ప్రపోజల్స్ మేము సమర్పించడం జరిగింది. ఆ ఒక్క అనుమతులు వచ్చిన తర్వాత ఆ ఒక టెండర్ ప్రాసెస్, అగ్రిమెంట్స్ అన్నీ చేసుకొని వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం. అది కూడా ఈ ఎగ్జిక్యూషన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత, ఇక్కడ ఈ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేమంతా కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఉపప్రధాన అర్చకులు అందరితోటి మరి ఒక్క మారు చర్చించి ఈ యొక్క దర్శనాలు ఇప్పుడు ఏదైతే రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో దర్శనాలు కల్పిస్తారని చెప్పారో ఆ దర్శనాలని మనం భీమేశ్వర ఆలయానికి ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం అనేది నిర్ణయం అనేది అప్పుడు జరుగుతుందే కానీ ఇప్పటి వరకైతే ఫలాని డేటు అంటూ ఇంతవరకు ఫిక్స్ కాలేదు కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో వదంతులు వైరల్ అవుతున్నాయి. దాని మీద మేము అఫీషియల్గానే మేము డిక్లేర్ చేస్తున్నాం. ఇవన్నీ వర్క్స్ అయిన తర్వాత భీమేశ్వర ఆలయంలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే